బీఆర్కే భవన్లో జరుగుతున్న కాళేశ్వరం విచారణకు సంబంధించి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ దగ్గరికి ఆయన రీచ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. బీఆర్ఎస్ బలగాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాళేశ్వరం కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్కి వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చి ఆయన అపర బెగిరినటువంటి కేసీఆర్ని ఇట్లా మీరు విచారణ పేరుతో ఇబ్బంది పెడతారని చెప్పేసి కార్యకర్తలు భారీగా చేరుకొని ఇక్కడ నినాదాలు చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆల్రెడీ మరికొద్ది నిమిషాల్లో ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి కేసీఆర్ వచ్చారు. ఆయన భారీ కాన్వాయ్ ద్వారా ఇక్కడ బీఆర్కే భవన్ విచారణకి హాజరు కాబోతూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ మనం చూడొచ్చు ఆయన హాజరు కాబోతూ ఉన్నారు. ట్యాంక్ బండ్ నుంచి ఏ నిమిషంలోనైనా కేసీఆర్ రావచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇదే గేట్ ద్వారా ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీసులు 3 అంచెల 4 అంచెల భద్రతని వాళ్ళు ఏర్పాటు చేశారు. రోప్వేతో పాటు ముళ్ళ కంచెలు, బారికేడ్లు, పోలీసులు భారీ భద్రత నడుమ ఇక్కడ కేసీఆర్కు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. కార్యకర్తలు భారీగా చేరుకున్న క్రమంలో ఏవైనా ఆందోళనకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే పూర్తిగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా భారీగా పోలీసులను దించినారు. దానికి సంబంధించి వ్యాన్లు భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో భాగంగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరం కట్టిండు. ఆ కాళేశ్వరంలో దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు, కొన్ని వందల ఎకరాలు దానికి సంబంధించి సస్యశ్యామలమైన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దానికి సంబంధించి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగినాయి. కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ అంతా కూడా బయట పెడతామని చెప్పేసి ఎన్నికల సమయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారం సమయంలో వాళ్ళు హామీలు ఇచ్చిన, ఆరోపణలు చేస్తున్నారు. ఆ విధంగానే కాళేశ్వరం కమిషన్ మాజీ జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసి కాళేశ్వరం కమిషన్ పేరుతో వాళ్ళు గత కొన్ని నెలలుగా విచారణ జరిగిస్తూ ఉన్నారు. దాదాపు 17 మందిని ఈ కాళేశ్వరం కమిషన్లో వాళ్ళు విచారణ చేసినారు. ఎవరైతే ఇంజనీర్లు పాల్గొన్నారో కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీర్లతో పాటు అధికారులు, వివిధ స్థాయి హోదాల్లో పనిచేసేటువంటి అధికారులు, ఏఈలు, ఇంజనీర్లు, వారితో పాటే పలువురు రాజకీయ నాయకులు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసేటువంటి మంత్రులను కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేసినారు. మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు పోలీసులు మొత్తం అప్రమైపోయినారు. వచ్చినారు కేసీఆర్ విచారణకు, బీఆర్కే భవన్కి కేసీఆర్ వచ్చినారు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కారు ఎంట్రీ అయింది. ఆయన కేసీఆర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే వెహికల్స్ అక్కడ ఎదురుగా వచ్చినటువంటి ఆల్ 6 నెంబర్ కారులో కేసీఆర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన విచారణకు హాజరైనారు. మరి కాళేశ్వరం సంబంధించి కమిషన్ ఏం సమాధానం చెప్తుంది? ఆయన లోపలికి వెళ్తున్నారు. కాళేశ్వరం విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ లోపలికి వెళ్తున్నారు. మరి కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో పిసి జస్టిస్ ఘోష్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏం సమాధానాలు అడగబోతా ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు, ఏం ప్రశ్నలు అడగబోతా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు లోపలికి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మొత్తం 9 మంది ఆయనతో పాటు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. వారితో పాటు బండారు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, మధుసూదనాచారితో పాటు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవడానికి లోపలికి వెళ్ళబోతా ఉన్నారు. వారితో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా, ఆయనతో పాటు మహమూద్ అలీ, వీళ్ళంతా కూడా కాళేశ్వరం కమిషన్ ముందు పద్మారావు గౌడ్, వీళ్ళందరూ కూడా కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళినారు. మరి అక్కడ ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్ ఎదుర్కోబోతా ఉన్నారు, ఎలాంటి కమిషన్ ఏ ప్రశ్నలు ఆయన అడగబోతా ఉంది, ఆయన ఏ రూపంలో, అంటే రాతపూర్వకంగా పేపర్ నివేదికలకు సంబంధించి ఆయన సమర్పించబోతా ఉన్నారా, లేదంటే ఆయన మౌఖికంగా సమాధానాలు చెప్తారా, ఇన్ కెమెరా సంబంధించి ఆ విచారణ జరగబోతా ఉందా, ఓపెన్ కోర్టు విచారణ జరగబోతా ఉందా అన్నది కూడా ప్రస్తుతానికి వివరాలు బయటకు తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.